హలో యస్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు చాలా టేస్టీగా పుల్లగా తీయగా ఉండే మామిడి తాండ్ర ఏ విధంగా చేయాలో చూద్దానండి. సో ఇది మామిడి తాండ్ర అనేది నేను బెల్లంతో చేశానండి. బెల్లంతో చేయడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు కాబట్టి రుచికి పుల్లగా టేస్టీగా ఉండే ఈ మామిడి తాండ్ర ఏ విధంగా చేయాలో చూద్దానండి. నేను పెద్ద సైజులో ఉండేటువంటి 4 మామిడికాయలు తీసుకున్నానండి. సో ఇవి పీచుగా ఉన్నాయి, అలాగే చాలా పుల్లగా ఉన్నాయన్నమాట ఈ మ్యాంగో. సో వీటిని శుభ్రంగా కడుక్కొని చెక్కులాగా తీసుకోవాలండి. చాకుతోనే తీసుకున్నాను. కొంచెం ఈ గ్రేవీ అంతా తీయడం కష్టమైంది నాకు కూడా. సో నెమ్మదిగా చాకుతో కట్ చేసుకున్నానండి. దాన్నంతా కూడా నాకు 2 వాయిలు అయ్యాయండి. దాన్ని మిక్సీలో వేసుకొని ఎలాంటి పీసులు నారలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలా 2 సార్లు వేసుకొని నేను కళాయిలోకి తీసుకున్నానండి. నెమ్మదిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అది కుతకుతా ఉడికేటప్పుడు మధ్యలో అది అంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుతూ కొంచెం మంట ఇప్పుడు తగ్గించుకోవాలండి. నెమ్మదిగా దాన్ని ఉడికించుకోవాలి. నేను తీసుకున్న కాయలు చాలా పుల్లగా ఉన్నాయండి. అందువల్ల నేను ఎక్కువ మొత్తంలో బెల్లం తీసుకున్నాను. షుగర్ అసలు వాడలేదు. మనకి యూట్యూబ్లో అందరూ కూడా బెల్లం బదులు షుగరే వేస్తున్నారు. సో బెల్లం వేసుకుందామనే నేను వేశాను. ఎందుకంటే బెల్లం అనేది హెల్తీగా ఉంటుంది. వేరే మన షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా మంచిదే, అదే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అది తీసుకున్నాను. ట్రై చేశాను, ఎలా వస్తుందో అని భయం వేసింది. కాకపోతే చాలా బాగా వచ్చింది. సో అలా బెల్లం అంతా కొద్దిగా వేసుకోవాలి. నేను మొత్తం బెల్లం వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి కొంచెం రెడ్ కలర్లో వస్తుందన్నమాట. పాకంలాగా వచ్చినప్పుడు 2 వేళ్ళ మధ్యలో ఈ విధంగా తీగ పాకంలాగా వచ్చినప్పుడు దాన్ని దింపేసుకోవాలి. సో దింపేసుకొని చల్లారిన తర్వాత 2 ప్లేట్లు తీసుకున్నానండి పెద్దవి. వాటిల్లో నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ అంతా కూడా ఇలా రుద్దేసుకోవాలి. ఎందుకంటే అతుక్కుపోకుండా ఈ నూనె కూడా ఉంటే వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే కూడా ఆ టేస్ట్ బాగుంటుందండి. సో చల్లారిన తర్వాత ఆ ప్లేట్లలో సర్దుకోవాలి గంటెతో. ఇది మనకి ఆంధ్రాలో ఎక్కువగా దీన్ని మామిడి తాండ్ర చేయడం అనేది చూస్తామండి. ఇది ఏ విధంగా ఉంటుందా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బెల్లంతో చేశాను కాబట్టి ఎలా వస్తుందో, కరిగిపోతుందో ఏంటో అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. చూసారా, ఆ విధంగా మొత్తం కూడా మనము ప్లేట్లలో సర్దుకొని ఈవెన్గా సర్దుకోవాలన్నమాట. కొంచెం మందంగా తీసుకున్నానండి. ఇంకో ప్లేట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను రెండిట్లోనే మందంగా వచ్చినా పర్లేదని చెప్పేసి సర్దుకున్నాను. ఇట్లా మనం 4 డేస్ పెట్టాలండి. 4 డేస్ ఎండిన తర్వాత చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఆ విధంగా మనకి తెట్టలాగా వచ్చేసింది అనమాట. వాటిని మంచిగా కట్ చేసుకోవాలండి. ఆ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వెనక వైపు తిప్పేసుకొని నేను కట్ చేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనము స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయండి. మనం ఎప్పుడైనా తినడానికి పుల్లగా తీయగా కావాలన్నప్పుడు వీటిని తీసుకొని తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా టేస్టీగా ఉందండి. వేరే లెవెల్లో ఉంది టేస్ట్. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. మామిడికాయలు ఏమైనా మనకి ఎక్కువగా ఉంటే కనుక ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా మనము ఇయర్ అంతా ఆ మామిడికాయని తిన్నట్టుగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వీటితో డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. సో హెల్తీగా, రుచికి టేస్టీగా, పుల్లగా ఉండేటువంటి మామిడి తాండ్ర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.